ప్రత్యేక హోదాకు ఏదీ కూడా ప్రత్యామ్నాయం కాదని వైసీపీ ఎంపీలు అంటున్నారు. రాయితీలుంటేనే పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారని అన్నారు. అలాగే విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ విషయంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు వైసీపీ నేతలు. ఇచ్చినటువంటి రాష్ట్రాలు ఇప్పటికీ ఆ విధంగా అభివృద్ధి చెందిందంటే ప్రత్యేక హోదా ఉండబట్టే అభివృద్ధి చెందింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి నిజంగా ప్రత్యేక హోదా వచ్చినట్లయితే పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుందనేది మా ఉద్దేశం, అందరి ఉద్దేశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజలు కూడా ప్రత్యేక హోదా వల్ల ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, పరిశ్రమలు ఏ విధంగా వస్తాయి, వాళ్ళకి రాయితీలు ఉన్నందువల్ల వస్తాయండి. మన కొరకు రావడం కాదు, మనల్ని ఉద్ధరించడం కొరకు రావడం కాదు. పారిశ్రామికవేత్తలందరూ కూడా వాళ్ళకి చాలా రాయితీలు ఉంటాయి కాబట్టి అక్కడ పరిశ్రమలు పెట్టుకుంటే చాలా ఆదాయం ఉంటుంది కాబట్టి వాళ్ళను వాళ్ళు ఉద్ధరించుకోవడానికి వస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్ధరించడం కొరకు కాదు. అందువల్ల తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఉన్నట్లయితే మనకి రాష్ట్రం అన్ని విధాలా బాగుపడుతుంది. విశాఖపట్నంకి సపరేట్ రైల్వే జోన్, ఇక్కడ కూడా ప్రజలను మభ్యపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? సరే, విశాఖపట్నం దానిలో విశాఖపట్నం డివిజన్ లేకుండా విజయవాడ, గుంటకల్లు, ఈ గుంటూరు డివిజన్లు కలిపి ఒక జోన్గా క్రియేట్ చేసేటటువంటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాయి. ఇది తప్పు. విశాఖపట్నం డివిజన్ లేకుండా ఒక సపరేట్ రైల్వే జోన్, విశాఖ కేంద్రంగా సపరేట్ రైల్వే జోన్ నియమించినట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క సపరేట్ రైల్వే జోన్ క్రియేట్ చేసి కూడా ప్రయోజనం ఉండదు. విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా విశాఖ డివిజన్ కూడా చేర్చి రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుల వారు